జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య గండ్ర జ్యోతి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసిన అనంతరం గండ్ర దంపతులు ఈ ప్రకటన జారీ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. భార్య జ్యోతితో కలిసి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో సమావేశమైన గండ్ర కారెక్కేందుకు సిద్ధమని ప్రకటించారు. రెండోసారి ఎన్నికల్లో గెలిచి ప్రజాభిమానాన్ని చూరగొన్న ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు గండ్ర వెల్లడించారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తెరాసలో చేరుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్ 1 గా అభివృద్ధి చేస్తున్నారని ఆ ప్రకటనలో కితాబిచ్చారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తానని పేర్కొన్న ఆయన త్వరలో తెరాసలో చేరుతున్నట్లు వెల్లడించారు. అటు భూపాలపల్లి డీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న గండ్ర జ్యోతి తన పదవితో పాటు పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త తెరాసలో చేరనుండటంతో తాను కాంగ్రెస్ లో కొనసాగడం నైతికత కాదని వివరించిన ఆమె కాంగ్రెస్ పార్టీలో తనకు సహకారాన్నందించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు అభినందనలు తెలిపారు. గండ్ర ప్రకటనతో 11 మంది హస్తం గుర్తుపై గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పినట్లయింది. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. మరో 2 ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి తెరాస సిద్ధంగా ఉంది. అదే జరిగితే మొత్తం కాంగ్రెస్ శాసనసభ్యుల్లో 3/2 వంతులు పార్టీని వీడినట్లవుతుంది. మెజారిటీ సభ్యులు తెరాస వైపు రావడంతో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని శాసనసభాపతికి లేఖ రాసేందుకు తగిన బలం చేకూరుతుంది.